ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమున యేసయ్య మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడే ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడంట? దానికి నీరు కట్టుచున్నాడు. మరి దేనికి నీరు కట్టుచున్నాడు? జెరూషలేముకి. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు యేసయ్య? యెషయా ప్రవక్తకి వాగ్దానం ఇస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే, యెషయా ప్రవక్త మరి దేవుని దగ్గర విచారం చేస్తున్నప్పుడు, ఆయన రాజ్యం గురించి దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఇస్తున్న బలమైన వాగ్దానం ఏంటంటే, నేనే యెహోవానను నేనే దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. చూడండి, మనము మన జీవితాలన్నీ కూడా దేవునికి కనుక మనం మొరపెట్టుకుని దేవుని వైపు మనం తిరిగితే దేవుడు ఏం చేస్తాడంట? ప్రతి నిమిషము మనల్ని కాపు చేస్తాడంట. ప్రతి నిమిషము మనకి నీరు కట్టుచూ ఉంటాడంట. ఇంకొకటి ఏంటంటే, ఎవడనూ మన మీదకి రాకుండా ఉన్నట్లు దివారాత్రంలో మనల్ని దేవుడు కాపాడుతూ అంటున్నాడు. ఇటు గొప్ప వాగ్దానం. ఎందుకు అంటే, ఆయన వైపు తిరిగిన బిడ్డల్ని, ఆయనకు మొరపెట్టుకుంటున్న బిడ్డల్ని ఎన్నడూ కూడా ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయుడు, ఓడిపోనీయడు. ఎంత కష్టమైనా రాని. చూడండి, యెషయా ప్రవక్త కూడా అషూరు రాజు సైన్యం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా యుద్ధం చేయాలి, ఎట్లా అని కూర్చుని ప్లాన్ గీసుకోలేదు. ఒకటే అనుకున్నాడు, జీవం కలిగిన దేవుని సన్నిధానానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకోవాలనుకున్నాడు. దేవుని దగ్గర మొర పెడదామన్నాడు. దేవుని దగ్గర గోచాడాడు, విచారించాడు, ప్రార్థించాడు, ఏడ్చాడు. మరి దేవునికి గుండెలు బాదుకుంటూ మొరపెట్టుకుంటే దేవుడు ఇచ్చిన బలమైన వాగ్దానం, యెషయా ప్రవక్తకే ఇచ్చిన వాగ్దానం. ఈనాడు సజీవుడైన దేవుడు నీకు నాకు ఇవ్వలేడా? కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరికి రావట్లేదు, దేవుని దగ్గరికి మొరపెట్టుకోవట్లేదు. మనుషుల దగ్గరికి, లోకం వైపు చూస్తున్నాం. భయాలు, లేనిపోని భయాలు, టెన్షన్స్, ఏమైపోతామని ఒక క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నున్నాయి? క్రైస్తవుడికి అసలు మరణమే ఉందా? క్రైస్తవుడికి నిత్య జీవం ఇచ్చి ఉన్నాడా? క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తగా ఇచ్చి ఉన్నాడా? క్రైస్తవుడికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడా? క్రైస్తవుడికి నువ్వు మొరపెట్టు, రహస్యముందున్న తండ్రి నిన్ను చూస్తాడని చెప్పి ఎన్నెన్నో మాటలు పలికినాడా? ఇన్ని మాటలు పలికిన దేవుడు, క్రైస్తవుడికి ఇన్ని మాటలు చెప్పిన దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? కష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయి, కానీ అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగితే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? బలమైన వాగ్దానము, ఎవడనూ దాని మీదకి రాకుండా ఉన్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నా అంటున్నాడు. నీ మీదకి ఎవరు రాకుండా దేవుడే నిన్ను కాపాడుతూ అంటున్నాడు. దివారాత్రం అంటున్నాడు. ఒక నిమిషం అంటలేదు ఆయన, లేకపోతే ఒక గంట అంటలేదు, ఒక రోజు అంటలేదు, కొన్ని దినాలు అంటలేదు, కొన్ని సంవత్సరాలు అంటలేదు. దివారాత్రములు అంటే భూమి ఆకాశములు గతించిపోయినా కానీ దేవుడిస్తున్న వాగ్దానాలు ఎన్నడూ కూడా నిరర్ధకం కావని చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ గొప్ప వాక్యాన్ని పునరుద్ధాన దినమున ఆయన ఆశీర్వదించి మనందరి జీవితాల్లో ఆయన మరి కృప చూపించి ఆశీర్వాదం ఇచ్చింది గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, పునరుద్ధాన దినం నుండి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములయ్యా. అవునయ్యా, నీవు మమ్మల్ని దివారాత్రులు కాచి కాపాడుచున్నావు కాబట్టి మేము ఇంకనూ బ్రతికి ఉన్నాం నా పరమ తండ్రి. ప్రతి నిమిషము నా పరమ తండ్రి, నీవు మాకు నీరు కట్టుచున్నావు కాబట్టి అయ్యా మేము ఇంతవరకు ఫలించి అభివృద్ధిలోకి వచ్చి ఉన్నాం నా పరమ తండ్రి. ఈ పునరుద్ధాన దినమున ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఆరాధించటకు కృపణ భాగ్యాన్ని వారికి దయచేయండి అయ్యా. నిన్ను నా పరమతని హృదయానుసారంగా వేడుకొనుటకు వారికి కృపణ భాగ్యం దయచేయండి. నా దేవా, నా రక్షక, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని అయ్యా నా పరమతని హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి పెట్టుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.